అన్న అరత పట్టుకున్నా అన్న అన్నయ్య వచ్చినాడు ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు నాకాడికి ఎందుకు వచ్చిర్రు రా సంతకం కావాలన్నా మా అన్న అని చెప్పిండు ప్లీజ్ అన్న ఎందుకు ఇట్లా ప్రేమ 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 ఇన్ని రోజుల నుంచి రాలేదు ఇప్పుడు వచ్చి నా మీదకి నాకు సపోర్ట్ ఇవ్వది అంటూ ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన ఇంటికి పోయి లేకపోతే చచ్చిపోతాను ఇప్పుడు సైన్ పెడతావు పెట్టవా అరే నాకు చెప్పాలా కదా కనీసం ఎప్పుడైనా డైరెక్ట్ వచ్చినాక చెప్పండి ఇంత కలితో లెక్కేస్తున్నావు నా ఇంటికి వచ్చి వీడియోలు తీయొద్దు గంగు నాకు పెళ్ళయింది అర్థమైనా సో వెల్కమ్ బ్యాక్ టు హారిక స్పందన ఫ్యామిలీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీకు చూసి అర్థం అయిపోతుంది. ఇంత గలీజోలని కూడా మేము అనుకోవాలి ఇట్లా చేస్తారని కూడా. ఎంత నమ్ముకుంటే మరి ఇట్లా చేయొద్దు. ఇంకా పెళ్లికి పెద్ద అన్న కూడా ఇట్లా చేసిండో అర్థం అయితలేదు. పెళ్లి చేసుకున్నారా ఫోన్లు వస్తూనే ఉన్నాయి అనమాట. హాయ్ సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్. చిన్న పిల్లలకే వయసు అయిపోతుందని చేసుకుంటున్నావా స్పందన? మరి కాదు ఇప్పుడు చేసుకుంటే తప్పేముంది హారిక. ఇగో ఏమంటారు పెద్ద అందరు ఎట్లా చూసుకుంటా సిగ్గు అనిపిస్తలే నీకు? సిగ్గెందుకు హారిక? చెప్పకుండా చేయకుండా వేరే తీసుకొని చేసుకున్నాం. ఎట్లా చేసిండు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? శ్రావణ మీద ప్రాంక్ చేయడానికి అయితే మేము పోతున్నాము. వీళ్ళు వేసుకుంటారు దొరికి అయినా ఈమె నోడు చేసుకుంటే ఈమె చేసుకుంటా కానీ. సో మొత్తానికి అయితే మనం శ్రావణ మీద ప్రాంక్ చేయడానికి అయితే పైకి పోతున్నాము. అప్పటిదాకా దండ మీ ఇద్దరు వేసుకుంటే బాగుంటుంది. సో శ్రావణ వాళ్ళు ఇల్లు అయితే ఇది మెల్ల. ఇప్పుడు శ్రావణ వాళ్ళు ఇంటికి అయితే వచ్చినాము. అన్న ఫుల్ సీరియస్ ఉన్నట్టు సంతకాలు ఇంకా కావాలి, ఇంకా 2-3 సంతకాలు కావాలి. అందుకని నేను ఒకటి పెట్టిన ఇంకోటి పెడతా కరెక్ట్ చేస్తాం. అన్న అరత పట్టుకున్నా అన్న అన్నయ్య వచ్చినాడు ఎలుగుర ఎనెల్ తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు. పక్కన ఏం చూస్తున్నావు? ఉడికాలు పెట్టి దంపతులు వస్తారు ఇంట్లోకి. వద్దంటే వేసుకురాదొక ఇద్దరు చెప్పకుండా చేయకుండా ఇగో ఆ పెద్ద మనిషి చేసిన పెళ్లి అన్న మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు అందుకని పెళ్లి చేసిన. అరే చెప్పాలన్నా కనీసం వచ్చి మాట్లాడాలా చెప్పాలా? నాకాడికి ఎందుకు వచ్చిర్రు రా సంతకం కావాలన్నా స్పందన కాలు మొక్కు స్పందన ఫస్ట్ ఎందుకట్లా నాకాడికి ఎందుకు వచ్చిర్రా? నిన్నే పెద్దది అంటారు. సపోర్ట్ చేస్తాం షాక్ అవుతున్నావేందన్నా? కుడికాలు పెట్టిర్రు ఇక. ఇష్టపడ్డే చేసుకున్నా దాంట్లో తప్పేముంది అన్న. సపోర్ట్ చేయకపోతే మేము ఏం ఎడుకోవాలన్నా చెప్పు. ఇంట్లో చెప్పలేము, మీకు చెప్తే ఇప్పుడు మీరు ఇట్లా చేస్తుండ్రు. అరే ఇన్ని రోజుల నుంచి రాలేదు ఇప్పుడు వచ్చి నా మీదకి నాకు సపోర్ట్ ఇవ్వది అంటూ ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన ఇంటికి పోయి. లేదన్నా ఇక చూసుకో కొంచెం ఒక సంతకం పెట్టాను కావాలంటే మేము ఎట్లా బతుకుతాం. రానియకుండామ్మా, మీరు ఎట్లైనా రాణిస్తలేరు కదా, మేము ఎట్లా అట్లా జల్లి పోలీసులు సైన్ చేస్తా ఉన్నారు, ఫోన్ చేస్తా ఉన్నారు. ఒక సంతకం అంట గంగు నీకు తెలిసిన మీ తమ్ముడు అంటావు. ఒక సంతకం అయితే సంతకాలకు సాక్ష్యం ఉండాలని. రేపు అన్న 3 సంతకాలు కావాలి. ఫస్ట్ సంతకం సెకండ్ సంతకం. నేను ఎందుకు పెడతా అన్న? మా అన్న అని చెప్పిండు. ప్రేమ ప్రేమ
నీ కాడికి ఎందుకు వచ్చినావు? అంటే సంతకం అన్నా అంత క్లోజ్ ఉంటే ఒక సంతకం పెట్టడానికి ఎందుకు పోతున్నావు? అరే పోలీసులు ఫోన్ చెప్పనా ప్లీజ్ అన్నా రా. ఒక సైన్ పెట్టడానికి చచ్చిపోతున్నాడు ఇతను. సంతకం అయిపోయిన వస్తున్నామని రానా అన్న ఎందుకన్నా ఊకే అంత మంది చెప్పుకుంటా ఇంతగానం చేస్తున్నావు నువ్వు గలీజ్గా. ఒక సైడ్ పెళ్లి పట్టుకుంటే వృద్ధానికి ఇంతగానం చేస్తున్నావు. అంత నమ్మకం లేదా అన్న నీకు మా మీద? నీ మీద కాదు గంగ మీద గంగ అంటే మస్తు ఇష్టం అన్నకి. ఒక్క నిమిషం. అసలు మీరు ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి? అన్నకే తెలుసా అన్న? ఇప్పుడు పొద్దుగాల చేసుకున్నారు కరెక్టే. ఆ నుంచి నాకాడికి ఎందుకు వచ్చినాడు? ఎవరు లేరు అని అసలు ఎవరు లేరు నువ్వున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చినాం నాన్న. అవసరానికి వచ్చినావా? నువ్వు గమ్మనింటాను ఎందుకు పోతారు? మళ్ళీ ఎందుకు చెప్పకుండా కాదన్నా ఏం చేయలే, వెననే చేసిండు. నువ్వు ఇంత పెద్ద వీళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నువ్వేం చేసినావు అన్న? పెద్దోడు కాబట్టి సైన్ చేసిండు. నువ్వు కూడా పెద్ద దిక్కుతో సైన్ చేయు. ఇప్పుడు కాదన్నా, రేపు వీళ్ళు పెళ్ళని వచ్చిర్రు, వీళ్ళ పెళ్లి చేసినావు, రేపు వీళ్ళు పెళ్ళని వస్తారు. నిన్ను నేను ఎందుకు చేసుకుంటానా? నువ్వు అన్న, మనం అంటున్నావు. ఆయన అంటున్నా అంటే చేసుకుంటావా? అరే వాళ్ళకి వస్తే మీ వాళ్ళు అవుతుంది. నువ్వు నా పెళ్లికి నీతో వచ్చావు. చేసుకుంటున్నా మరి నువ్వు అట్లా అంటున్నావు? ఏమో మగవా ఈ మొక్క నువ్వు చేసుకుంటావా? నీ బుద్ధి. అరే, పో. నేనే చేసుకుంటా ఆగమ్మ తల్లి నేను. నువ్వు ఎందుకు చేసుకుంటావా? మరి ఎందుకు చచ్చుడు మరి ఆగు రాదు. రే 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 ఏంట్రా ఇది? చెప్పనా చేసుకున్నావు కదా, ఇంకేం మళ్ళీ ఒకటి చేసి మళ్ళీ ఇంకోట. చేసుకోండి సంతకం అన్నో. పెట్టినట్టు నాకే కదా సిగ్గు ఇట్లనే ఎక్కువ. ముంచుతాడు. నువ్వు ఆగు బ్రో, ఎందుకు సడన్ గా ఏ అన్నా సైన్ చేయడానికి అరే, ఇయ్యరా. అంటే వాళ్ళు ఫోన్ వాళ్ళకి వస్తే తెలుసా? చెప్తే పోలీసులు పంపుతారు. ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు షూట్ చేసుకొని మనం నీకు సంతకం పెట్టినావా లేవా అని చెప్పి. ఇవాళ ఒకటే మాట, నేను ఆయన లేకపోతే చచ్చిపోతాను. ఇప్పుడు సైన్ పెడతావు పెట్టవా? చాలా నన్ను పిల్లలు పెట్టలేదు దుంకుతావా? ఎందుకు పోయి పోయి ఆయన మీద వస్తుంది. అను మా భార్య ఎందుకు కంటున్నామో ఆ? అన్న, అన్న ఇంటికి వస్తే జర ఆగనా? ఏ నడు లోపల ఉందా? ఎలా కొడుతున్నావేంటి అన్న ఇంటికి వస్తే? మాట్లాడనా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. లేకపోతే ఎట్లా అన్న? నీ మీద నమ్మకంతో మాట్లాడరా? అంతగానం వేస్తే మన గలీజ్ కరెక్టే, నువ్వు నమ్మకంతో వచ్చినావు కరెక్టే. మళ్ళా నువ్వు ఉండవని వచ్చినావా అన్న? అరే నాకు చెప్పాలా కదా కనీసం. చెప్పుడేందన్నా డైరెక్ట్ వచ్చినాక చెప్పంటే ఇంత గలీజ్తో లెక్క వేస్తున్నావు. ఒక్క పైసలు కూడా లేకుండా ఆయన ఫోన్ చేసి నాకు వదిలేసిండు అన్న. పైసలు కావాలంటే నేను ఇస్తా. పైసలు వస్తే ఏమవుతా నాకు ఆ సంతకం చేసి సంతకం కావాలంటే మీ చుట్టాలేరమ్మా. మా చుట్టానికి ఇప్పుడు చెప్పుకోలేమన్నా, అందుకనే కొన్ని రోజులు అయినాక చెప్పుకుంటాం మేము. ఇప్పుడు ఏదో వచ్చిన పెద్ద దిక్కు అన్నట్టు ఒక ఇంత సపోర్ట్ చెప్పుకుంటే ఎట్లా అన్నా? ఎప్పుడు గుర్తొచ్చిందా పెద్ద దిక్కానే? నువ్వు గమ్మునుండాలి ఇక. ఏ, నడు, సంజాయించుకో. నాకు అవసరం లేదా అరే ఇంత సడన్ గా పెళ్లి ఎందుకు చేసుకుర్రా? అన్న మా ఇంట్లో ఇంట పడుతున్నా నా పెళ్లి పెళ్లి అని చెప్పి చేసేసుకున్నా. ఈమని చెప్తే తిడతారనే గమ్మునున్నా. ఇన్ని రోజులు ఒక ఆమంటే తీర్చరమ్మా. తెలిసినామని చేసుకుంటే ఎవరైనా తిడతారు. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ కాదు, చేసుకుంటే నువ్వు చేసుకుంటే గీమని చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు చేసుకుంటాడు? నువ్వు అందుకే ఉన్నావు ఆమెను ఇష్టపడి. పెట్టురా అన్న ఒక సంతకం అంట కదా అన్న. అన్న నువ్వు కూడా ఒకటి కనబడతావేంటన్నా? చెప్తా. ఎంతకైనా తమ్ముడు అదే ఒకటి చెప్తా బ్రో, ఒకటి చెప్తా. ఇప్పుడు సడన్ గా వచ్చిర్రు, ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఫోన్ కెమెరా పెడుతురు. అంటే నువ్వు బదలమైతావా నాన్న? అరే, కెమెరా కెమెరా పెడుతు కెమెరా పెట్టింది కదా ఏమైనా అయితే నిన్నే పట్టుకుంటారు. అవునా, నన్ను ఎందుకు పట్టుకుంటారా? నా ఇన్ని రోజులు నా కాడికి ఎందుకు వచ్చిరన్నా? అన్న మా అన్న అన్న అని మీరు పట్టుకొచ్చినా పట్టుకొచ్చిండు. ఇగో ఏదైనా హెల్ప్ అంటే హెల్ప్ చేయొచ్చు, కానీ ఇట్లా పెళ్లి చేసుకుని వచ్చి అదే help. ఇప్పుడు నేను పెళ్ళైన అన్న నా ఇజ్జత్ ఎందుకు తీస్తురా? నీకు తెలుస్తుంది అన్న అన్న అని కూడా పట్టుకొచ్చినావు. ఆయన ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తలేడు. నువ్వు బావా వీళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నావు? బావలు సయ్యా బావలు సయ్యా ప్రేమతో పిలుస్తాం బావ. సంతకం నువ్వు కాళ్ళ మీద వాడుతారు పెట్టేసా నా గంగ కూర్చొని అయితే కూర్చొని పెద్ద మనిషిని కూర్చోబెట్టి పైసలు కరెక్ట్ కాదు. అరే పోలీసులు ఊరికే ఫోన్ చేస్తున్నా ఏం చెప్పాలా అని ఒక 20 నిమిషాలు ఏ లేవు మాట్లాడలేకపోతే లేవు, నడు. నన్ను ఎందుకు వచ్చావన్న తీరిగ్గా చేసుకో. కూర్చున్నావు, లేవు మరి లేవు. నేనేం చేయాలి? నన్ను తీసుకొచ్చిర్రు, శ్రావణ్ ఉన్నాడని. నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. నా ఈ పద్ధతి ఎవరు నా ఇంటికి వచ్చి వీడియోలు తీయొద్దు గంగు. నాకు పెళ్ళయింది, అర్థమైనా? మస్తు బాగా పడుతున్నా నువ్వు ఇట్లా ఇలా కొడుతుంటే నాకు తెలుసా. వీడియో గంగు పోనీ బ్రో 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 ఇగో ఆ సమస్య కాదు, పెళ్లి గిల్లు అంటే ఆ సమస్య కాదు, అర్థమైందా? ఆ సమస్య నిన్ను నమ్మి వచ్చిందా నా ఇంటికి అంత దూరం నుంచి పెట్టే రాదన్న ఏం చేస్తాం మేము? ఏయ్. పెద్ద దిక్కు అన్నాడు. అరే అన్న ఉండనే అన్న. పిచ్చిలేసిందా? ఉండనే అన్న. ఉండని ఇద్దరు మాట్లాడరా అన్న. చెప్పనా? బతిమాడు గంగు, గంగు. గంగు, ప్లీజ్ గంగు. ఒకసారి కానుకోకు మళ్ళా. సరే నడువు అన్న, బయట బయట చూసుకుందాం, నడువు అన్న. అరే బయట వద్దు. బయట వద్దు. ఇవ్వనా? వద్దానా? ఇగో అన్న,
ప్లీజ్ అన్న బయటకు పోరు కింద ఓనర్ వాళ్ళు అరే, నా మొత్తం ఎంత గలీజ్గా పట్టుకోలేను. ఇప్పుడు సంతకం పెట్టాలా వద్దా? పెట్టాలి కదా దా బయటకు దా. ఆధార్ కార్డు అయితే బయటకు తెచ్చుకున్నా, దా. నమ్మకం ఉంటుంది. పోదాం కార్లో పోదాం. అరే ఆధార్ కార్డు చెప్పాలి అన్న ఇట్లా పెట్టి మన రెండు కదా ఆధార్ కార్డు ఎందుకు బ్రో? పెట్టేదా? అన్నతో ఇట్లా పెట్టి అన్న పోలీసు వాళ్ళు అడిగి నువ్వు రోజు ఆమెతో ఉంటావు. నేను నాకే చెప్పలేదన్నా, ఇంత గలీజ్ అనుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకున్నానా అనిపిస్తుంది ఇన్ని రోజులు. అట్లా అనిపిస్తుంది అక్క. నీ ఫ్రెండ్ నేను అట్లా సపోర్ట్ చెయ్య. చేయడానికి అట్లా ఏముంది? చెయ్య. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? నువ్వు చేసుకున్నప్పుడు ఆమె సపోర్ట్ చేస్తుంది వద్దు, నేను చేసుకోను ఇట్లా చేసుకోను. అంటే వేరే చేసుకుంటావు అంటే ఈ డల్లు వేరే డల్లు చేసుకుంటావు అన్న జల్దీ సైన్ పెట్టాను సిగ్గుపడుతుంది మనోడు జల్దీ పెట్టు ఫోన్ అన్నతో ఇట్లా పెట్టి ప్లీజ్ అన్న దయచేసి అర్థం మొక్కురు చేసుకో. ఇద్దరు, కాలు మొక్కురు ఇద్దరు. మొక్కురి భయ ఇంకేం చేస్తారు అన్న అంటే ఆ మొక్కురి అరే 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 వద్దానా ఇక వద్దానా నాకు వద్దానా ఇక నాకు పిల్లొద్దు ఏమొద్దు నేనే వెళ్ళిపోతా చచ్చిపోతా నువ్వు దండి ఎవరు మెడల్ వేసుకుంటావు నేను అలా కూడా మెడల్ వేసుకో. చచ్చిపోతా, ఆయన ఆయన చచ్చిపోతే. నాకు అవసరమే లేదన్నా అవును. సబ్సిడీ ఎందుకు? ఏం చేస్తాం బాయ్ ఇట్లా చేస్తున్నా అలా పెట్టొచ్చా సంతకం ఒకటి బ్రో ఇగో ఒక మాట ఆ ఒక్క మాటనే 10 సార్లు చెప్పినావు, వద్దు, వద్దు, వద్దు అని. అందరూ చేయొద్దానా మరి ఇంతగానము ఏదో ఏం గతి లేక గీడాకొచ్చా నువ్వు ఇట్లా చెప్పినావా చెప్పరా ఎందుకు చెప్తావు? చెప్పినావా పిల్లని? లవ్ మ్యారేజ్ చెప్పి నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో చచ్చిపోతావు ఇంటికి వచ్చి దమా ఖరాబ్ చేస్తుంది చేసుకోను తప్ప వేరే ఎవరు లేడు అని. ఏం చెప్పాలన్నా ఇక నేను చెప్పు నీకు ఇంత పెద్దవాడు కదా. ఆ లేడు నీకెందుకమ్మా నీకైతే ఇక చెప్తూ ఇక మన ఏంటి మరి? చూడనప్పుడు ఈమె కూడా చేసుకోవాలి చెప్పు మన చేసుకుంటా ఏంటన్నా నన్ను ఇది? చేస్తావు. నేనుండగా ఆమె ఎట్లా చేసుకుంటావు? అవును కదా సార్ ఈమె చేసుకుని నేను చేసుకున్నాను అరే, మతి మరుపు నాకు, నన్ను చేసుకున్నావు కదా. సార్ తప్పైందన్నా చెప్పనా సైన్ చేయి అయిపోతుంది ఇది అంతే ఎందుకన్నా లొల్లి ఇగో అన్న ఇన్ని రోజులు నాకు అనవసరం మరి ఇప్పుడు ఆయన నా ప్రాణం అనుకొని బతుకుతున్నావు. అవు. నువ్వు ఒక్క హెల్ప్ చేస్తావు చేయవా? నాకు కూడా నా ప్రాణం నువ్వు అంటే నిజంగా చెప్తున్నా అందుకే ఇటు దాకా వచ్చిన ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా సరే నువ్వు చేద్దాము ఇగో నాకు జర నాకు ఇవే కూడా ఇష్టం అన్న నాకు నాకు ఏంటి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. సరే, వీళ్ళిద్దరు చేసుకొని చూడనా మరి అనుకుంటున్నావా మళ్ళీ ఏం చేయాలన్నా నాకు ఇది వద్దు. కామెడీ చేస్తున్నా నా దగ్గర వచ్చి మళ్ళీ తండ్రి తీసేసి ఎట్లా బతకాలి నేను చెప్పు నువ్వు నేర్చుకో నేనే నేర్చుకుంటా ఇద్దరం చేసుకుందాం పెళ్లి చెప్పు మళ్ళా సిగ్గుశరం ఉండాలా? మొగలు మొగలు పెళ్లి చేసుకో. మళ్ళీ నేను చేసుకున్నప్పుడు ఆయన అదే అనుకున్నా మా తల్లి ఆయన కూడా అదే థాట్ వచ్చింది మళ్ళా మొగలు చేసుకునేది దాన్ని అంతేగాని అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఈ పిచ్చి పెళ్లి చేసుకుంటాడు వాడా నన్ను చేసుకుంటాడా సేమ్ కప్పాలు అనిపిస్తలే నీకు చూడవా నీకు ఇంత కూడా అర్థమైతేనా చెప్పు ఏదో నరేష్ కంటే సెట్ దండేస్తే మళ్ళా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఆగిట్లా లేస్తారు ఏమనుకోద్దానా అయ్యో చిన్న ఇట్ల నుంచి అటు నుంచి అంటే చూడక చాలా రోజులు అయింది కదా శ్రావణ్ నాకు ఏదైనా ఒక చిన్నగా ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది కాదు మాటరాని మౌనమిది మౌన విడగానమి పెళ్ళైంది పాపం కొత్త ఏమో ఎట్లయిందో లైఫ్ ఏందో మనకు బాగా కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా బయట ఇప్పుడు వీళ్ళు దండలు వీళ్ళు అనకనే, వీళ్ళు. ఇద్దరు పక్క పక్క నించోరి. అరే మీరు కూడా చేసుకుంటారు. మేము ఎందుకు చేసుకుంటామమ్మా? స్పందన ఒక అన్న నిజంగా అనుకున్నాను నేను నిజంగా అనుకున్నాను నువ్వు ఉన్నావు కాబట్టి అనుకున్నాను నేనైతే పానం చచ్చిపోయినట్టు చీ స్పందన నేను చేసుకున్నాను ఏమన్నా ఇట్లా చేస్తే ఇట్లా నీకు కూడా ఏమైందా గంధం సపోర్ట్ చేసేవా నాకు అంత అట్లా కొడుతున్నావు నిజంగా ఇంతకాలిదా అరే నాకు కూడా పెళ్ళైంది బ్రో సపోర్ట్ చేసేవా ఏం ఆలోచించాడు జన్మలు సైన్ పెడతాడని అన్నాడు ఇద్దరు పోయింది. అప్పటికి ఇలాంటి విషయాలు నేను ఇలాంటి విషయాలు లోపల ఆలోచిస్తానని చెప్పిన ఎప్పుడన్నా నేను editing వేసుకో. అన్న నేను ఒకటి చెప్తా ఇగో నాకు కూడా పెళ్ళయింది నాకు ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు వచ్చి నా మీద పడితే నేను చేస్తానో చేయగలుగుతానో చేయలేదో తర్వాత సంగతి ఇప్పుడు వీళ్ళు వచ్చి చచ్చిపోతా సంతకం పెట్టు పోలీసు వాళ్ళు నాకు ఎట్లుంటుంది అంత సీరియస్ నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో నువ్వే ఆలోచిస్తుండే పెళ్ళైన సంవత్సరాలు అయినాక నేను సంతకాలు పెట్టు అది అప్పుడు ఒప్పుకుంటా. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకురా నేను సైడ్ పెడతా ఇగో చూడు ఆసినాక ఇగో మళ్ళీ ఇంకో పెళ్లి కూడా ఓకే అంటుడు ఈవిడు మన ఇట్లున్నాడు ఆయన నవ్వుతున్నావు నాకు నాకు ఆమె తప్ప ఎవరు లేదు ఇది చెప్పాలి డైలాగ్ వల్ల
చెప్పకపోతే మళ్ళీ ఇంట్లోకి BGM వెనకాల ఏదో వీళ్ళ BGM. ఏదన్నా అది మారు. వానికి ఒక బీజం వస్తుంది చెప్పనా ఇది కందిరి అన్న కోపం తగ్గిందంటే ఒక పాట పడితే తగ్గింది అనిపిస్తుంది. ఫస్ట్ పాట నాతో వాడికి రాదే మంచిగా కొంచెం ప్రపంచమే తల కిందైనా నీతో నేను సాగుతున్నా కోపం వచ్చి ఓ మాట అంటున్నా కాదంటున్నానా పిచ్చిగా నేను ప్రేమిస్తున్నాను పిచ్చోడిలా నీ వెనకొస్తున్నాను నువ్వు లేని జీవితమే వద్దనుకున్నాను నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాను పిచ్చిగా నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చు గంగు కాదు చేస్తా అంటే గంగుని చేపిస్తా నడురాది హీరోయిన్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఇద్దరు వద్దారా బయట